అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు మీరు శుభవార్త అందుకుంటారు. మీ అభివృద్ధిని చూస్తూ చాలా మంది ఈర్ష్యపడుతున్నారు. ఈశ్వరుతో కూడినటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు మెరల హనుమాన్ రక్ష యంత్రం ధరించాలి. హనుమాన్ చాలీస 11 సార్లు జపించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా మెరుగవుతారు. వ్యాపారాల లాభం పెరుగుతుంది. ఇతర విషయాల్లో కూడా మీకు మంచి జరుగుతుంది. శుభ సంకేతాలు ఎదురవుతాయి. ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రసంగాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీ ప్రవర్తనలో వినయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో పనిచేయండి. వ్యాపారానికి సంబంధించిన ఏ వ్యాపారంలోనూ ఈరోజు ప్రయాణించే అవకాశాలు లేవు. ప్రయాణించకూడదు. ప్రయాణం చేస్తే మాత్రం మీకు సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులు జరుగుతాయి. కెరీర్ రంగంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబం నుండి మద్దతు బాధ్యత వహించడం అనుకోండి. వ్యాపారాల లాభాలు మొత్తం ఉంటుంది. ఈరోజు మరి రోగులకు మీరు పాల ప్యాకెట్లను కానీ రొట్టెలను కానీ దానం మీరు పంచడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతి రంగంలో కూడా అభివృద్ధిని సాధించగలుగుతారు. మీకు ఈరోజు విద్యారంగంలో కూడా విజయం సాధించడానికి మీకు మేలు కలుగుతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. భావోద్వేగాల్లో ఏదైనా పని చేయకుండా ఉండండి. డబ్బు సంబంధిత విషయంలో మోసం జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. రుణాలు తీసుకోవడం, లావాదేవీలను చేయడం ఇలాంటివి ఈరోజు నివారించాలి. ఎవరితోనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు, కానీ మీ ముందు వెనుక గొయ్యి తవ్వుతారు. జాగ్రత్త. మీరు ఈరోజు మీరు చూసినట్లయితే మీకు మంచి ముహూర్తం అనేది ఈరోజు 2:45 మధ్యాహ్నము నుండి 3:40 సాయంత్రం వరకు మరి తెలుస్తుంది. ఈ ముహూర్తంలో మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతులు అవుతారు. ఇక ఈరోజు దుర్ముహూర్తం అనేది కూడా ఉంది. దుర్ముహూర్తము ఈరోజు 2:10 దుర్ముహూర్తం అనేది ఉంది. మరి ఈరోజు తప్పుగా ఉన్నటువంటి విషయాలను మీరు గుర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పుడు స్నేహితుల నుండి కూడా మీరు దూరం అవుతారు. మీకు నిజమైన ప్రేమ లభించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈరోజు వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిది. గొప్ప పనితీరు యొక్క భావం మీలో నియమాలను పాటించండి. మేలు కలుగుతుంది. జీవన గొప్పతనాన్ని పెంచుకుంటారు. లక్ష్యంపై దృష్టి పెడతారు. ఆర్థిక వాణిజ్య పరిస్థితుల మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. లక్కీ సంఖ్య 85. లక్కీ కలర్ బ్లూ. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.